విజయవాడలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ మారింది. పరస్పర నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్తత తలెత్తింది. ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా రోడ్డెక్కారు. కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. అయితే వారిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. జెండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కార్యకర్తలు బహిరంగంగా తెలపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసన ఉందో అది నిట్ పైన కాకుండా దేశానికి సంబంధించిన సార్వభౌమత్వం పైన ప్రశ్నించే ఒక కార్యక్రమంగా మారింది. ఇవాళ నిట్ పేపర్ లీక్ ఎందుకైంది, అక్కడ ఉండే విద్యార్థి బాధితులు ఎవరు, వాటి గురించి ప్రశ్నలున్నా ప్రసంగాలున్నా కూడా మేము స్వాగతం చెప్తాం. కానీ సోనం వాంగ్చుక్ చేసిన 15 రోజుల నిరసనలో అనేక రకాల దేశ ద్రోహులు అక్కడికి వచ్చి మాట్లాడటం జరిగింది. అర్బన్ నక్సల్స్ మాట్లాడటం జరిగింది. వాళ్ళ నక్సలైట్స్కి అనుకూలంగా మాట్లాడటం జరిగింది. కశ్మీర్ యొక్క 370 అధికరణ రద్దు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. అలాగే దేశానికి సంబంధించిన అనేక రకాల టెర్రరిస్ట్ అటాక్స్ పైన ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశ్నలు వేయటం జరిగింది. పార్లమెంట్ పై దాడి చేసిన అఫ్జల్ గురు ఏదైతే ఉన్నాడో ఆయన ఉరితీత వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. వీటన్నిటిపైన సమాధానం చెప్పాల్సింది వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరందరూ కలిసి వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తారు ప్రశ్నిస్తున్నాం. ఇవాళ అభిజిత్ డిగే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నాయకుడే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన పూర్తి స్థాయి మద్దతు ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ దాని యొక్క నిజ స్వరూపం బయటపడింది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ఇంటిపైన దాడి చేసిన చర్య ఏదైతుందో ఇది దేశానికి కళంకరం. ఇది దేశం పైన దాడిగా మేము భావిస్తున్నాం. ఇటువంటి విద్రోహ చర్య పాల్పడిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి నేతల్ని నిరసించడం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని కాంగ్రెస్ కార్యాలయాలపై ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ మీ కాంగ్రెస్ కార్యాలయం ముందు ధర్నా చేయాలి అని శాంతియుతంగా ధర్నా చేసే విధంగా మేము ఇవాళ ప్లాన్ చేయడం జరిగింది. ఆ విధంగానే విజయవాడలో కూడా శాంతియుత నిరసన తెలియజేశాం. అయితే దురదృష్టం అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రతిదాడి చేసి మా పైన గుడ్లు వాటిపైన దాడి చేయడం జరిగింది. వాళ్ళకి దాడి సంస్కృతి ఉంది. ఆ విధమైన బౌద్ధిక దాడుల ద్వారా అందరినీ కూడా అణచాలని ఒక ప్రయత్నం గతంలో చేసింది. గతంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసింది. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా అనేక రకాల అరాచకాలకు పాల్పడింది. ఢిల్లీలో